Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సో సార్ ఈ ఎండోమెట్రోసిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? రైట్. సో మెయిన్గా ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది ప్రాపర్ రీజన్ మనం తీసుకుంటే ఎవరికీ తెలియదు. దాని ఇడియోపతిక్ అంటాం. ఓకే. నో రీజన్ లేకుండా అవుతుంది. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూద్దాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే, సో మనకు ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చెప్పుకున్నాం కదా. సో ఈస్ట్రోజన్ హార్మోను ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ హార్మోను ఎక్కువ ఉన్నా, లేకపోతే చాలా రోజులు బ్లడ్లో ఉన్నా, అంటే డ్యూరేషన్ అండ్ ఆల్సో క్వాంటిటీ పెరిగిన ఉండవలసిన దానికంటే డ్యూరేషన్ అనమాట. డ్యూరేషన్ పెరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు ఉండాల్సింది 20 రోజులు ఉన్నా, అంటే అది హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎటువంటి వాళ్ళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా చాలా రోజులు ఉంటుంది అంటే, ఎర్లీ మెనార్కీ అయిందనుకోండి. సో నార్మల్గా ఆడవాళ్ళు 13 ఇయర్స్కో 12 ఇయర్స్కో పెద్ద మనుషులు అవుతారు. అదే 7 ఇయర్స్కి అయ్యారనుకోండి, అంటే వీళ్ళలో 4 to 5 ఇయర్స్ ఆ హార్మోన్ ఎక్కువ రోజులు ఉంటుంది. రైట్. 4 to 5 ఇయర్స్ అడిషనల్గా వస్తుంది. నార్మల్గా మెనోపాజ్ అనేది 50 ఇయర్స్ కంతా మెనోపాజ్ రావాలి. కొంతమందిలో ఏమవుతుందంటే 60 ఇయర్స్ వరకు కూడా మెన్సెస్ అనేది జరుగుతుంది. అక్కడ కూడా మనకు ఈస్ట్రోజన్ డ్యూరేషన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఎర్లీ మెనార్కీ రిస్క్ ఫ్యాక్టర్, లేట్ మెనోపాజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఈ మన ఎండోమెట్రైటిస్ అనమాట. ఒబేసిటీలో ఏం జరుగుతుందంటే, నార్మల్గా సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటే మన స్కిన్ కింద ఉన్న ఫ్యాట్, అక్కడ ఎంజైమ్ ఉంటుంది, అరోమటైజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఈ ఎంజైమ్ పని ఏంటి అంటే, ఆండ్రోజెన్స్ని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. సో నార్మల్ ఫ్యాట్ ఉందనుకోండి, నార్మల్గానే కన్వర్ట్ అవుతుంది. ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ ఒబేసిటీ ఉంటే మోర్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటాం. నార్మల్గా యూటరస్ ఉంటుంది, యూటరస్లో నుంచి వజైనాలోకి వెళ్తుంది. ఈ వజైనా ఎప్పుడైతే స్టీనోసిస్ అయిపోతుందో, వజైనా చిన్నగా ఉంటుందో, లేకపోతే వజైనాలో ఏమైనా ఒక్కొక్కసారి అబ్నార్మల్ సెప్టమ్స్ ఉంటాయన్నమాట. ఆ సెప్టమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బ్లడ్ అనేది వజైనాలో నుంచి బయటికి రాకుండా రివర్స్ వెళ్తుంది. రివర్స్ వెళ్ళి బయటికి రావాల్సింది వాళ్ళ పొట్టలోకి వెళ్తుంది అన్నమాట, వాళ్ళ పెల్విక్ రీజన్లోకి వెళ్తుంది. సో అక్కడ మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నల్లీ ప్యారిటీ అంటే ఏంటంటే, అసలు పిల్లలు పుట్టకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టారనుకోండి, 9 నెలలు మెన్సెస్ రాదు. రైట్. ఆ 9 నెలలు వీళ్ళకి లో ఈస్ట్రోజన్ ఉంటుందన్నమాట. దీన్ని గెస్టేషనల్ ఏమెనోరియా అంటారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు పాలు ఇచ్చే టైంలో కూడా అట్లీస్ట్ 6 months తల్లులకు మెన్సెస్ రాదన్నమాట. దాన్ని లాక్టేషనల్ ఏమెనోరియా అంటారు. మనం ఓవరాల్గా తీసుకుంటే 1.5 year to 2 years వరకు ఆ టైంలో విమెన్కి పీరియడ్స్ ఉండవు. అంటే ఆ టైం 1.5 year to 2 years లో ఈస్ట్రోజన్లో ఉంటారనమాట. ఎప్పుడైతే పిల్లలు ఉండరో ఆ లో ఈస్ట్రోజన్ అనేది మిస్ అవుతుంది వాళ్ళకి. ఆ టైంలో కూడా ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండి, సో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఏ కండిషన్స్ అయితే వీళ్ళకు మోర్ ఈస్ట్రోజన్ కండిషన్స్లోకి వెళ్తాయో, ఈస్ట్రోజన్ ఏ కండిషన్లో ఎక్కువ పెరుగుతుందో అవి మామూలుగా చూస్తున్నాం అనమాట. సో ఇంకొంతమందిలో మెట్రోరేజియా అని ఉంటుంది. మెట్రోరేజియా అంటే చాలా రోజులు మెన్స్ట్రల్ ఉండడము, సో ఎక్కువ రోజులు మెన్సెస్ రావడము, ఎక్కువ క్వాంటిటీ మెన్సెస్ రావడము, లేకపోతే షార్టర్ మెన్స్ట్రల్ సైకిల్స్. కొంతమందికి ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది వెంట వెంటనే మామూలుగా 28 daysకి రావాలి. వీళ్ళు కొంతమందిలో ఎలా ఉంటుందంటే 15 daysకో లేకపోతే 10 daysకో వస్తుంటుంది. వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రేస్కి వచ్చేటప్పటికి, సో వైట్ ఉమెన్ అంటే తెల్ల జాతీయులు అంటారు కదా, వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు బ్లాక్ ఉమెన్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే సార్. సో సార్ ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే అసలు పేషెంట్కి ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు ఎలాంటి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, హోమియోపతిలో కానీ అల్లోపతిలో కానీ? రైట్. సో ఫస్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది, లేకపోతే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్తామన్నమాట. ఆ ట్రీట్మెంట్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్, లేకపోతే అలోపతిక్ ట్రీట్మెంట్ కూడా అంటూ ఉంటారనమాట. వీళ్ళలో మెయిన్గా చేసేది రెండు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఈ హార్మోన్ ఎక్కువగా ఉందో,
ఈ హార్మోన్ని మెడిల్ చేస్తారు. అంటే బయట నుంచి కెమికల్స్ ఇచ్చి ఈ హార్మోన్ని తగ్గియడం కానీ లేకపోతే ఈ హార్మోన్ని ఇన్యాక్టివేట్ చేయడం కానీ చేస్తారన్నమాట. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకు ఏదన్నా బాడీలో ఒక సెన్సిటివ్ సిస్టమ్ ఉందంటే అది హార్మోనల్ సిస్టమ్. హార్మోన్స్ కొంచెం ఎక్స్ట్రా అయినా కొంచెం తగ్గినా మనకు సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే వీళ్ళు ఈ హార్మోన్స్ని మెడిల్ చేస్తారో వీళ్ళకి ఉన్న ప్రాబ్లం కంటే ఎక్కువ అవుతుందన్నమాట. సో అది మనము నార్మల్గా చూస్తుంటాం. అడ్వాన్స్డ్ కేసెస్లో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ బాడీ మొత్తం డిపాజిట్ అవుతాయో వీళ్ళు ఏంటంటే సర్జరీ చేసి దాన్ని ఆ డిపాజిట్ని బర్న్ చేయడం లోపల, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడము, ఒకవేళ సిస్ట్ లా ఫామ్ అయిందంటే ఆ సిస్ట్ని చేయడం. సో మల్టిపుల్ సర్జరీస్ ఉంటాయన్నమాట. ఓకే. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే వీళ్ళకి స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. స్కార్ టిష్యూ ఫామ్ అయినప్పుడు 2 పార్ట్స్ అతుక్కొని పోవడం, 2 పార్ట్స్ గట్టి ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళిపోవడం, దాన్ని సర్జరీ చేసి ఓపెన్ చేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ చాలా పెయిన్ఫుల్, ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెయిన్గా వీళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే హార్మోన్స్ని మెడిల్ చేస్తారు. ఇప్పుడైతే ఈస్ట్రోజన్ మనము డిస్టర్బ్ చేస్తామో వేరే హార్మోన్స్ కూడా నార్మల్గా ఉన్న హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే టెంపరీగా రిలీఫ్ వస్తుంది తప్పితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ డ్యామేజ్ మోర్ కంపేర్ టు హోమియోపతి. ఓకే సార్. సో సార్ ఇప్పుడు ఈ అల్లోపతి పక్కన పెడితే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? వీటిల్ని బాగా రికవరీ చేయొచ్చా హోమియోపతిలో సార్? రైట్. సో హోమియోపతిలో దీనికి ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుందండి. సో మనం సర్జరీ వరకు అంటే లేటర్ స్టేజ్లో కాకుండా లేటర్ స్టేజ్లో అడ్హెషన్స్ అవన్నీ వస్తే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సిందే. కొంతవరకు ట్రై చేయొచ్చు, లేకపోతే సర్జరీకి వెళ్ళాలి. సో ఇనీషియల్ స్టేజ్లో కానీ మీడియం స్టేజ్లో కానీ వెంటనే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. మనకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ కండిషన్ని మనము క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇదంతా చాలా తక్కువ ఖర్చుతో మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే మనం హార్మోన్స్ని డిస్టర్బ్ చేసేవి ఏమీ ఇయ్యము. సో మన బాడీకే స్టిమ్యులేషన్ ఇచ్చి ఆ హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకునేటట్లు చేస్తామన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఒబేసిటీ వీ క్యాన్ కంట్రోల్ ఇట్ విత్ హోమియోపతి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. దీంట్లో మెయిన్గా వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి డిసీజ్ తగ్గిపోయిన తర్వాత ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఉన్న డిసీజ్ని కూడా కంప్లీట్గా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి కంట్లోంచి బ్లడ్ రావడం, ముక్కులోంచి బ్లడ్ రావడం, ఇవన్నీ కూడా మనము వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ ఎండోమెట్రోసిస్ని కరెక్ట్గా అంటే ట్రీట్మెంట్ కానీ లేదంటే నెగ్లెక్ట్ చేసేస్తే మెడిసిన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సార్? యాక్చువల్లీ మెయిన్గా దీంట్లో వచ్చే కాంప్లికేషన్ అంటే అడ్హెషన్స్ ఫామ్ అవుతాయి. అడ్హెషన్స్ ఫామ్ కావడం అంటే లోపల 2 ఆర్గాన్స్ అతుక్కొని పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ యూటిరస్, కోలాను అతుక్కొని పోవడం, దానివల్ల మళ్ళీ యూటిరైన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ, లేకపోతే మోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. దీనికంటే సివియర్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ అంటాం అనమాట, అది క్యాన్సర్గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మీకుంటే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే సార్. సో సార్ అసలు ఈ ఎండోమెట్రోసిస్ని రాకుండా ప్రివెన్షన్ కానీ ప్రికాషన్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చా సార్? రైట్. సో మెయిన్గా ఇది వచ్చే రీజన్ ఏంటి అని మనం కనుక్కోవాలి. మెయిన్గా మనం రీజన్ తీసుకున్నట్లయితే ఒబేసిటీ. ఒబేసిటీ వల్ల మనకు ఇందాక చెప్పుకున్నట్లు మనకు అరోమటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ ఈస్ట్రోజన్. సో ఆండ్రోజన్స్ అంతా ఈస్ట్రోజన్గా మారుస్తుంది. సో మీరు ఇమ్మీడియట్గా ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. సో ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలంటే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి, తర్వాత మంచిగా నిద్రపోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ పాటిస్తారో సో మీరు మెయిన్గా ఒబేసిటీ కంట్రోల్ చేసుకుంటే ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం వచ్చినా ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్రోగ్నోసిస్ మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే నెక్స్ట్ స్టేజ్కి పోకుండా మనము చాలా జాగ్రత్తగా కాపాడచ్చు. అలాంగ్ విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.